నిన్నటి వీడియోలో భూదేవి పడ్డ క్షోభ, విష్ణుమూర్తి ఇచ్చిన అభయం గురించి తెలుసుకున్నాం కదండి. ఈ రోజు వీడియోలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జననం ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం. బ్రహ్మాండపురము అనే మహాపట్టణంలో శ్రీ విశ్వకర్మ వంశస్థుడు పరమ గురువు అయిన పరిపూర్ణాచార్యుడు అనే పేరు గల విశ్వబ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి పరమ పతివ్రత ప్రకృతాంబ అనే పేరు గల అర్ధాంగి. ఈ దంపతులకు లక్ష్మీ కటాక్షం, సరస్వతి కటాక్షం ఎన్ని ఉన్నా సంతాన లక్ష్మీ కటాక్షం లేదు. పరిపూర్ణాచార్యులు వేదం తెలిసిన మహాపండితుడు. ఆయనకు తెలుసు ఈశ్వరుడు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలి. కానీ ప్రకృతాంబది శ్రీ హృదయం. తల్లి కావాలని, ఆ తల్లి మాతృత్వంలో ఉన్న తీయదనాన్ని ఆస్వాదించాలని ఆ తల్లి తాపత్రయపడేది. ఒకరోజు స్వామి, మనం కాశీ వెళ్లి కాశీ విశ్వనాథుని దర్శిస్తే మనకు పిల్లలు కలుగుతారు స్వామి అని అడిగింది. ప్రకృతాంబ బాధ చూడలేక పరిపూర్ణాచార్యులు, సరే, మన పెళ్ళయి ఇన్ని సంవత్సరాల్లో ఏది ఎన్నడూ అడగలేదు, ఈశ్వరుణ్ణి ఆజ్ఞ అనుకుంటా, నీ నోట పలికావు, వెళ్దాం, ఈశ్వరుని దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది అని. ఆ రాజుల్లో కాశీ వెళ్లడం అనేది సామాన్య విషయం కాదు. ఎన్నో ప్రయాసాలు పడి మార్గ మధ్యంలో పుణ్యక్షేత్రాలు దర్శించుకొని పావన గంగ పవిత్ర స్నానం ఆచరించి శ్రీ విశ్వనాథుని ఆలయం చేరుకున్నారు. విశ్వనాథుని దర్శనంతో భక్తి పారివేశంలో మునిగిపోయి ఇలా ప్రార్థించింది, పరమేశ్వర, నీ దర్శనంతో నా పాపాలన్నీ తొలగిపోయాయి. తండ్రి, చిరకాలంగా నీ పాతదాసులం, నీ పూజ చెయ్యనిదే పచ్చి గంగైనా ముట్టము. తండ్రి, నాకు పుత్ర సంతానం ప్రసాదించు అని దేవుణ్ణి కన్నీళ్లతో వేడుకుంది. ఒక రోజు కాదు, ఒక పూట కాదు, ప్రతిరోజు ప్రతి పూట గంగా స్నానం ఆచరించి అదే కోరుకున్నారు. నా నెక్స్ట్ వీడియోలో పరమేశ్వరుడు వారిని ఎలా అనుగ్రహించాడో తెలుసుకుందాం.